హాయ్ ఎవరివన్, మనం ఇప్పుడు పాలీ మెడిక్యూర్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ డిస్కషన్ చేయబోతున్నాము. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ డిస్కషన్ చేసినాము. సో ఈ వీడియో చూసే ముందర ఆ వీడియో చూడండి. అలాగే పాలీ మెడిక్యూర్ లిమిటెడ్ మనము ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము, ఇది రికమెండేషన్ కాదు. సో ఈ బ్యాలెన్స్ షీట్లో మనము క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అబ్జర్వ్ చేస్తాము. సో ఈ నెంబర్స్ చూసినామంటే 2014 నుండి 2025 వరకు ఉంది. సో ఇక్కడ వీళ్ళు ఈ అబ్జర్వ్ చేసినామంటే క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇక్కడ 20 crores స్పెండ్ చేసినారు, 10 crores స్పెండ్ చేసినారు. ఇలా ప్రతి ఇయర్ వీళ్ళు స్పెండ్ చేస్తూ వస్తున్నారనమాట. అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేసినామంటే 2020లో సో ఇక్కడ 25 crores, 21 crores, 43 crores, 78, 101. సో దీన్ని బట్టి మనకి ఇక్కడ ఏమర్థమైంది, సో వీళ్ళు ప్రతి సంవత్సరం అనేది క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ చేస్తున్నారు. సో ఇది పాజిటివ్ పాయింట్, అంటే వీళ్ళు ఎక్స్పాండ్ చేస్తున్నారు అనమాట. అలాగే రీసెంట్ ఇయర్స్లో, రీసెంట్ అంటే 22 చూసినామంటే 43 crores, 23లో చూసినామంటే 78, ఇక్కడ 76. సో ఇక్కడ 4 ఇయర్స్లో ఇంకా ఎక్కువ పెంచినారనమాట ఇంతకు ముందుతో పోల్చుకున్నప్పుడు. సో ఇది పాజిటివ్ పాయింట్, ఇది అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఎందుకంటే క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ జరుగుతుందంటే సో వీళ్ళు కంపెనీ ఎక్స్పాండ్ చేస్తుండొచ్చు. సో అంటే ఫ్యూచర్లో వీళ్ళు రెవెన్యూస్ ప్రాఫిట్స్ పెరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అది కరెక్టా కాదనేది మనం ఇంకా డిఫరెంట్ యాంగిల్స్లో థింక్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఫిక్స్డ్ అసెట్స్ ఉంది. సో ఈ ఫిక్స్డ్ అసెట్స్ అనేది చూస్తాము. సో ఫిక్స్డ్ అసెట్స్, సో ఈ ఫిక్స్డ్ అసెట్స్లో మనకు ల్యాండ్ ఉంది. సో ఫస్ట్ ల్యాండ్ తీసుకుందాం. సో 2014లో 16 crores, అలాగా సో 18 వరకు 25 ఉంది, ఇక్కడ 25, అంటే ఇక్కడ వరకు ఎక్కువ పెరగలేదన్నమాట. సో తర్వాత 20 నుండి తీసుకున్నామంటే ఇక్కడ 39 crores పెరిగిందంటే కొత్తగా ల్యాండ్ కొనిండొచ్చు అనమాట. తర్వాత సో ఇక్కడ 50 crores పెరిగింది, తర్వాత 76, 99, 137, 157. సో ఇక్కడ ల్యాండ్ అనేది వీళ్ళకు ప్రతి ఇయర్ పెరుగుతూ పోతుందన్నమాట. అంటే దీని మీనింగ్ మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే వీళ్ళు ల్యాండ్ అనేది ప్రతి ఇయర్ కొంటూ పోతున్నారు, అంటే ఫ్యూచర్ ఎక్స్పాన్షన్స్ కోసం. సో ఇది పాజిటివ్ పాయింట్. నెక్స్ట్ బిల్డింగ్స్ చూస్తాం. సో 2014 చూస్తే 146 crores ఉంది. సో 191, 224, 253, 311, 348, 406 అలాగా. సో కరెంట్ 2025 వచ్చేందుకు 1050 crores అనమాట. అంటే 146, సారీ ఇది బిల్డింగ్స్ ఇక్కడ 22 crores నుండి 258 crores, అంటే 10 times పెరిగిందనమాట. బిల్డింగ్స్ 10 times పెరిగింది. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకుంటే వీళ్ళు బిల్డింగ్స్ అనేది కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తూ పోతున్నారు. సో ఇక్కడ మనకు ల్యాండ్ పెరుగుతూ పోతుంది, అలాగే బిల్డింగ్స్ అనేది కూడా పెరుగుతూ పోతుంది అనమాట. తర్వాత ప్లాంట్ మెషినరీ కూడా ఇక్కడ 146 crores నుండి 1000 crores. సో ఇక్కడ కూడా దగ్గర 9x పెరిగిందనమాట ప్లాంట్ మెషినరీ. సో ల్యాండ్ పెరుగుతుంది, బిల్డింగ్ పెరుగుతున్నాయి, అలాగే ప్లాంట్ మెషినరీ కూడా, అంటే వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత దాంట్లో ప్లాంట్స్ మెషినరీ అంతా సెట్ చేస్తున్నారు, అంటే ఫ్యూచర్లో రెవెన్యూస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎక్విప్మెంట్స్ తీసుకున్నా కూడా ఇక్కడ 3 crores నుండి 18 crores పెరిగిందనమాట. అలాగే ఫర్నిచర్ ఫిట్టింగ్స్ చూసినామంటే 3 crores నుండి 19 crores. సో వీళ్ళు ఆల్రెడీ ప్లాంట్ మెషినరీ ఇవంతా పెడుతున్నారు కాబట్టి దానికి ఫర్నిచర్ కావాలి. సో ఫర్నిచర్ కూడా పెరిగిందనమాట. తర్వాత వెహికల్స్ అనేది ఇక్కడ 22 crores పెరిగింది, 5 crores నుండి 22. సో అలాగే ఇంటాంజిబుల్ అసెట్స్ 4 నుండి 56 crores. సో మనకి ఈ ఫిక్స్డ్ అసెట్స్ వల్ల ఏమర్థమైంది, సో 2014లో 123 crores అనేది ఫిక్స్డ్ అసెట్స్. సో 2025 వచ్చి 1084 crores. సో దగ్గర 9 times పెరిగిందనమాట ఫిక్స్డ్ అసెట్స్. సో ల్యాండ్ అనేది కొత్తగా ఉంటున్నారు, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, అలాగే ఆ బిల్డింగ్స్లో ప్లాంట్ మెషినరీ కూడా సెటప్ చేసింటారు, ఎక్విప్మెంట్స్ సెటప్ చేసినారు. దీనివల్ల వీళ్ళకు సేల్స్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనము దేంతో కంపేర్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్లో డిప్రిషియేషన్. సో డిప్రిషియేషన్ చూసినామంటే ఇక్కడ 21లో 48 crores, 54, 57, 63, 83, 87. సో ఇక్కడ ప్రతి ఇయర్ వీళ్ళకి డిప్రిషియేషన్ అనేది పెరుగుతూ పోతుందన్నమాట. అంటే దీని మీనింగ్ ఏమంటే
సో ఇక్కడ వీళ్ళు ప్లాంట్ మెషినరీ బిల్డింగ్ ఇవంతా కంప్లీట్ చేసి సెటప్ చేసినారు. అంటే వాళ్ళు సేల్స్ అనేది దాని నుండి వాళ్ళు ఏమైనా ప్రొడక్షన్ స్టార్ట్ చేసినట్టు, దానివల్ల ఇక్కడ డిప్రిషన్ అనేది పెరుగుతూ పోయిందనమాట. అంటే వీళ్ళు ఇక్కడ ఈ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ప్లాంట్ మెషిన్ ఇవంతా కన్స్ట్రక్షన్ చేసిన దానివల్ల వీళ్ళకి సేల్స్ అనేది ఆల్రెడీ రెవెన్యూ స్టార్ట్ అయి ఉంటుందన్నమాట. కాబట్టి డిప్రిషన్ అనేది పెరిగింది. సో ఇది పాజిటివ్ థింగ్ అనమాట. సో ఇవన్నీ కంప్లీట్ అయినప్పుడు సో సేల్స్ అనేది ఖచ్చితంగా పెరగాలి. సేల్స్ పెరిగినా లేదో చూస్తాము. ఇక్కడ చూసినామంటే ఇక్కడ 687 crores నుండి 785 crores పెరిగిందనమాట. తర్వాత 785 నుండి 922, 922 నుండి 1115, 1115 టు 1375, 1375 టు 1669, ఇక్కడ నుండి 1688. సో ఇక్కడ సో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఏమర్థమైందంటే ఇక్కడ అసెట్స్ అనేది పెరిగింది, దానివల్ల డిప్రిషియేషన్ అనేది పెరిగింది. సో అలాగే సేల్స్ అనేది పెరిగిందనమాట. అంటే ఇక్కడ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసి కొత్తగా ఇంప్లిమెంట్ చేసిన కన్స్ట్రక్షన్ వల్ల అన్నీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల సో సేల్స్ అనేది పెరిగిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. సో ఈ సేల్స్ పెరగడం వల్ల ఇక్కడ మనం ప్రాఫిట్స్ చూసినామంటే 96 crores నుండి 136 crores పెరిగింది. 136, 147, 179, 258, 339, 338, 358. సో ఇలాగా సో సేల్స్ పెరిగినాయి, అలాగే ప్రాఫిట్స్ అనేది పెరిగిందనమాట. సో మనం ఇలాగా ఒకదానికి లింక్ చేసుకోవాలన్నమాట. మనం ఏది ఇండివిజువల్గా చూడకూడదు అనమాట. సో ఈ బ్యాలెన్స్ షీట్లో మనకు ఫిక్స్డ్ అసెట్స్ పెరగడం వల్ల సో ఇక్కడ డిప్రిషియేషన్ అనేది పెరిగింది, అలాగే సేల్స్ పెరిగింది, ప్రాఫిట్స్ పెరిగిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. సో మనం ఎప్పుడు నెగిటివ్ తీసుకోవాలంటే ఇక్కడ బిల్డింగ్స్, ప్లాంట్ మెషినరీ ఇవన్నీ పెరిగి సేల్స్ పెరుగుతాయి కానీ ప్రాఫిట్స్ తగ్గినాయి అనుకో, సో అది ప్రాబ్లం అనమాట. సో మనం అలాంటివన్నీ అనలైజ్ చేసుకోవాలి. మనం ఏది ప్రతిదానికి ఒక ఫిక్స్డ్ రూల్ అంటూ పెట్టుకోకూడదు అనమాట. మన ప్రతి కంపెనీకి ఆ నెంబర్స్ని బట్టి మనము థింకింగ్ అనేది చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనం లాంగ్ టర్మ్గా ఇన్వెస్ట్ చేయాలా వద్దనేది డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత ఇవంతా రిమూవ్ చేస్తాను. ఓకే, అంతా రిమూవ్ చేసి ఇంకో సెక్షన్కి వెళ్దాము. ఫిక్స్డ్ అసెట్స్ అయిపోయింది. సో ఫిక్స్డ్ అసెట్స్ వల్ల మనకు వీళ్ళు ల్యాండ్ అనేది పెంచుతున్నారు, బిల్డింగ్ అనేది పెంచుతున్నారు, ప్లాంట్ మెషిన్ ప్రతి ఒక్కటి పెంచుతున్నారు అనమాట. దానివల్ల వీళ్ళకి సేల్స్ అలాగే ప్రాఫిట్స్ అనేది పెరిగిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. సో తర్వాత మనము ఇక్కడ బారోయింగ్స్లోకి వెళ్దాం. సో బారోయింగ్స్లోకి వెళ్దామంటే సో బారోయింగ్స్లో మనకు ఏమర్థమవుతుందంటే ఇక్కడ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ చూసినామంటే లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అనేది 2023 వరకు వీళ్ళకు బారోయింగ్స్ అనేది పెరుగుతూ వచ్చిందన్నమాట. ఇక్కడ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఇక్కడ 39, 40 అలాగా ఇక్కడ 2025 చూస్తే 114 crores ఉందన్నమాట లాంగ్ టర్మ్ బారోయింగ్స్. సో ఇక్కడి వరకు వీళ్ళకు డెప్ట్ అనేది పెరుగుతూ పోయింది, తర్వాత తగ్గిస్తూ వచ్చినారు. 114 నుండి 63కి వచ్చింది, 63 నుండి 38కి వచ్చింది, 38 నుండి 18కి వచ్చింది, తర్వాత 10. సో ఇప్పుడు వీళ్ళకి లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అనేది ఏం లేదనమాట. అంటే ఇది జీరో డెప్ట్ కంపెనీ లాంగ్ టర్మ్ బారోయింగ్స్లో. సో ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత షార్ట్ టర్మ్ బారోయింగ్స్ చూసినామంటే సో ఇక్కడ 10, 21 ఇలాగా కరెంట్ వచ్చి 178 crores వచ్చింది. అంటే వీళ్ళు షార్ట్ టర్మ్ బారోయింగ్స్ వర్కింగ్ క్యాపిటల్ కానీ దేనికోసం కానీ ఆపరేషన్స్ కోసం వీళ్ళు షార్ట్ టర్మ్ బారోయింగ్స్ తీసుకుంటా అంటారు. సో వీళ్ళకి సేల్స్ అనేది పెరుగుతున్నాయి కాబట్టి ఈ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అనేది పెద్దగా లేదు. సో అంటే ఇది జీరో డెప్ట్ కంపెనీ అనమాట. ఇది పాజిటివ్ పాయింట్. సో లీజబిలిటీ చూసినామంటే లీజబిలిటీస్ అనేది మనకి ఇక్కడ పెద్దగా లేదు. సో దీన్ని ఇగ్నోర్ చేసుకోవచ్చు. అలాగే అదర్ బారోయింగ్స్ అనేది కూడా ఏం లేదనమాట. సో ఇది జీరో డెప్ట్ కంపెనీ. సో ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత అదర్ లయబిలిటీస్ చూస్తాము. సో అదర్ లయబిలిటీస్లో సో ట్రేడ్ పేబుల్స్ అనేది సో ఇక్కడ సేల్స్ పెరిగింది, అలాగే ట్రేడ్ పేబుల్స్ అనేది పెరిగింది, కానీ చాలా తక్కువ ఉందన్నమాట ట్రేడ్ పేబుల్స్ కూడా. సో ఇది పాజిటివ్ పాయింట్. సో దీంట్లో మనం ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి, అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్స్. సో అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్స్ అంటే ఇక్కడ 2014లో 10 crores ఉంది. సో ఇప్పుడు 10 crores, 10 crores, 21, 13 ఇలా ఉందన్నమాట అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్స్. సో అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్స్ అంటే వీళ్ళు ఇంకా మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ చేయకనే
సో వీళ్ళ కస్టమర్స్ వీళ్ళకి అడ్వాన్స్ ఇస్తున్నారనమాట. అంటే మాకు ఇది మ్యానుఫ్యాక్చర్ చేయండి, సో మేము ముందే మీకు అడ్వాన్స్ ఇస్తున్నాము. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, సో వీళ్ళ ప్రోడక్ట్స్కు ఎక్కువ డిమాండ్ ఉండొచ్చు. అందువల్ల కస్టమర్స్ ముందుగానే వీళ్ళకు డబ్బులు ఇచ్చేసి మీరు ఇది మాకు చేసి పెట్టండి అని చెప్పి ముందే డబ్బులు ఇస్తున్నారు అనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. సో ఎందుకు పాజిటివ్ అంటే, కస్టమర్స్ నుండి ఇంకా వీళ్ళు ప్రోడక్ట్స్ ఏది సప్లై చేయకనే వీళ్ళకు అడ్వాన్స్ వస్తుందంటే, సో వీళ్ళు ఆ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కొత్తగా అప్పు చేయనవసరం లేదనమాట. ఆల్రెడీ కస్టమర్స్ ఇచ్చిన డబ్బులు వీళ్ళ దగ్గర ఉంది. సో కాబట్టి ఆ డబ్బులతోనే వీళ్ళు కొత్తగా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు, మళ్ళీ కొత్తగా అప్పులు చేయనవసరం లేదనమాట. సో అందువల్ల వీళ్ళు జీరో డెప్ట్ మెయింటైన్ చేస్తున్నారనమాట. అలాగే ఇక్కడ అదర్ అసెట్స్లో మనకు ఇన్వెంటరీస్, ట్రేడ్ రిసీవబుల్స్. సో ఇన్వెంటరీస్ చూసినామంటే, సో 2014లో 42 crores ఉండేది, ఇప్పుడు చూస్తే 286 crores అనమాట. అంటే ఇన్వెంటరీస్ పెరిగిందనమాట. సో ఇన్వెంటరీస్ అంటే, సో వీళ్ళు హాస్పిటల్స్కి ఇవన్నీ వీళ్ళు ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఇవన్నీ సప్లై చేస్తుంటారు. సో అంటే వీళ్ళు ఏమైనా ఇన్వెంటరీస్ ఎక్కువ మెయింటైన్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఇన్వెంటరీ సేల్స్ పెరిగింది, సో దాంతోపాటు ఇన్వెంటరీస్ పెరిగింది. సో తర్వాత ట్రేడ్ రిసీవబుల్స్ వస్తాము. సో ఇది ఇంపార్టెంట్. సో ట్రేడ్ రిసీవబుల్స్ ఓవర్ 6 months. సో ఇక్కడ చూసినామంటే 6 months అనేది రిసీవబుల్స్ ఓవర్ 6 months, అంటే 6 months కన్నా ఎక్కువ వీళ్ళకి రిసీవబుల్స్ రావాల్సినవి ఏమున్నాయి చూస్తాం. ఇక్కడ చూస్తే సో ఇక్కడ కరెంట్ వచ్చి 26 crores ఉందన్నమాట. అంతకుముందు 18 crores, 14 crores. సో 6 months కన్నా ఎక్కువ రావాల్సినవి వీళ్ళకు ఉండేది ఓన్లీ 26 crores ఉందన్నమాట. సో తక్కువ అమౌంట్ ఉందన్నమాట, అంటే వీళ్ళు తొందరగా కలెక్షన్ చేసుకుంటారు. అలాగే రిసీవబుల్స్ ఫ్రమ్ ఇయర్స్ అండర్ 6 months. సో 6 months కన్నా తక్కువ ఉండేది 330 crores అనమాట. అంటే వీళ్ళు 6 months కన్నా ఎక్కువ ఉండే కలెక్షన్స్ అన్నీ తొందరగా వచ్చేస్తున్నాయి అనమాట. అంటే వీళ్ళ రిసీవబుల్స్ అనేది 6 months లోపలే ఉంది. ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. అంటే వీళ్ళు 6 months లోపల అన్నీ కలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. సో ప్రొవిజన్స్ ఫర్ డౌట్ఫుల్, అంటే వీళ్ళు రిసీవబుల్స్ డౌట్ఫుల్గా ఉండేది ఇలా ఉందన్నమాట. ఇది చాలా తక్కువ ఉంది. ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత లోన్స్ ఇన్ అడ్వాన్సెస్, వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చేది సో ఇక్కడ మనకు 9 crores, 3 crores, 4 crores ఇలా ఉంది. సో ఇది చాలా తక్కువ అమౌంట్ ఉంది వీళ్ళు అడ్వాన్స్ ఇవ్వడము. సో ఇది పాజిటివ్ పాయింట్. అలాగే ఇక్కడ రిజల్ట్స్ చూసినామంటే 2014లో 124 crores ఉంది, ఇప్పుడు 2715 crores. సో వీళ్ళకి రిజర్వ్స్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. ప్రతి ఇయర్ రిజర్వ్స్ పెరుగుతూ పోతుంది అనమాట. ఎందుకంటే ప్రాఫిట్స్ వస్తున్నాయి కాబట్టి వీళ్ళకి రిజర్వ్స్ అనేది పెరుగుతూ పోతుంది. ఇది పాజిటివ్ పాయింట్. అలాగే ఈక్విటీ క్యాపిటల్ కూడా ఇక్కడ 22 crores నుండి 44 crores పెరిగింది, 44 నుండి 48కు. సో కరెంట్ 51 crores అనమాట. అంటే వీళ్ళు బోనస్ ఇలాంటివి ఏమైనా ఇచ్చిండొచ్చు, దానివల్ల వీళ్ళ ఈక్విటీ అనేది డైల్యూట్ అవుతుంది. అది చూస్తాము. ఇక్కడ కార్పొరేట్ యాక్షన్స్లో చూసినామంటే, సో బోనస్ ఇక్కడ చూసినామంటే 2010లో 1:1 ఇచ్చినారనమాట. సో అలాగే 2014లో 1:1 ఇచ్చినారు, 2017లో 1:1 ఇచ్చినారు. సో 10, 13, 17. సో ఇక్కడ చూసినామంటే సో ఇక్కడ 17, సో 22 నుండి 44 పెరిగిందనమాట. సో ఎందువల్ల అంటే వాళ్ళు బోనస్ ఇచ్చినారు, దీనివల్ల ఇక్కడ 22 నుండి 44కు డబుల్ అయింది. ఇక్కడ మనకు ముందు డేటా లేదు కాబట్టి సో అది ఇక్కడ మనకు చూపించట్లేదు. కానీ ఇక్కడ 2010లో కూడా 1:1 ఇచ్చినా కాబట్టి అక్కడ కూడా వీళ్ళకు ఈక్విటీ క్యాపిటల్ పెరిగి ఉంటుంది. తర్వాత 21లోన 25లో పెరిగిందనమాట, అది చూస్తాం ఇక్కడ. సో ఇక్కడ చూసినామంటే వీళ్ళు ఈసాప్స్ అనేది ప్రతి ఇయర్ ఇస్తున్నారనమాట. సో దీనివల్ల కూడా సో ఆ ఈక్విటీ అనేది డైల్యూట్ అవుతూ ఉండొచ్చు అనమాట. అలాగే ఇక్కడ స్ప్లిట్ చూస్తాము, స్ప్లిట్ 2015లో స్ప్లిట్ చేసినారు. సో అలాగే ఇక్కడ 2024లో ఇక్కడ చూసినామంటే సో వీళ్ళు సో ఇక్కడ షేర్స్ హ్యావ్ బీన్ అలాటెడ్ అట్ ఎ ప్రీమియం ఆఫ్ 1875 ఫర్ 2 QOBs. సో వీళ్ళు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ చేసినారనమాట. ఎప్పుడు 24లో చేసినారు, అలాగే 21లో చేసినారనమాట. సో దీనివల్ల వీళ్ళ ఈక్విటీ అనేది డైల్యూట్ అయిందనమాట. సో అదేమంటే ఇక్కడ 21లో అయింది, 25లో అయింది అనమాట. సో అదే ఇక్కడ ఉంది 21లో, 24లో. సో దీనివల్ల ఇక్కడ ఈక్విటీ డైల్యూట్ అయింది. సో
మనం ఏమర్థమైందంటే ఈక్విటీ క్యాపిటల్ రిలేటెడ్గా, సో ఒకటి వచ్చి ఇక్కడ బోనస్లు ఇచ్చినారు, దానివల్ల ఈక్విటీ డైల్యూట్ అయింది. అలాగే ఈసాప్స్ ఇచ్చినారు, దీనివల్ల డైల్యూట్ అయింది. సో అలాగే ఇక్కడ 21లో 24లో వీళ్ళు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్లకు ఎక్స్ట్రాగా ఇష్యూ చేసినారనమాట. సో దానివల్ల ఈక్విటీ డైల్యూట్ అయింది. సో ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. సో పాలీమెడికల్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ వల్ల మనకి ఏమర్థమైంది, సో ఇక్కడ వీళ్ళకి బారోయింగ్స్ అనేది చాలా తక్కువ ఉంది. సో ఇది జీరో డెప్ట్ కంపెనీ, ఇది పాజిటివ్ పాయింట్. అలాగే అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్స్ అనేది వీళ్ళకు ప్రతి ఇయర్ వస్తున్నాయన్నమాట, అంటే కస్టమర్స్ వీళ్ళకు అడ్వాన్స్ ఇస్తున్నారు, ఇది పాజిటివ్ పాయింట్. అలాగే క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ప్రతి ఇయర్ చేస్తున్నారనమాట, ఇది పాజిటివ్ పాయింట్. అలాగే ఫిక్స్డ్ అసెట్స్లో వీళ్ళు ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్ మెషినరీ, ఎక్విప్మెంట్ ఇవంతా ప్రతి ఇయర్ పెరుగుతూ పోయిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. సో క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎక్కువ ఉందన్నమాట, అది పాజిటివ్ పాయింట్. సో వీళ్ళకు రిసీవబుల్స్లో 6 months కన్నా ఎక్కువ ఉండేది చాలా తక్కువ ఉందన్నమాట. సో 6 months కన్నా తక్కువ ఉండేది ఎక్కువ అమౌంట్ ఉంది, అంటే వీళ్ళు తొందరగా కలెక్షన్ చేసుకుంటారు, ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. అలాగే మనం ఇక్కడ రేషియోస్ చూస్తాము. సో ఇక్కడ డెబ్టర్ డేస్, అలాగే ఇన్వెంటరీ డేస్ పేయబుల్. సో ఇక్కడ చూసినామంటే 2014లో 52 days ఉందన్నమాట రిసీవబుల్ డేస్, ఇప్పుడు 76 days. సో ఇక్కడ కొంచెం పెరిగిందనమాట రిసీవబుల్ డేస్. సో ఎందుకు పెరుగుతున్నది చూసుకోవాలి, కానీ ఇవన్నీ మనకు 6 months లోపలే ఉందన్నమాట, ఆల్రెడీ మనం ఇక్కడ చెక్ చేసినాము. సో ఇక్కడ చూసినామంటే 6 months కన్నా ఎక్కువ ఉండేది తక్కువ డబ్బులు ఉంది, 6 months లోపల కలెక్ట్ చేసుకునేది ఎక్కువ ఉందన్నమాట. అదే మనకి ఇక్కడ చూపిస్తారనమాట, అంటే వీళ్ళ రిసీవబుల్స్ అనేది 76 days, 72 days ఇలా ఉందన్నమాట, ఇది చాలా తక్కువ ఉందన్నమాట రిసీవబుల్ డేస్, అంటే ఇది పాజిటివ్ పాయింట్. వీళ్ళు 76, 72 daysలోనే డబ్బులంతా కలెక్ట్ చేసుకుంటారు కస్టమర్స్ నుండి. అలాగే మనం చూసిన అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్స్ కూడా వీళ్ళకి ఎక్కువ వస్తున్నాయి అనమాట. సో ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్. తర్వాత ఇన్వెంటరీ డేస్ చూసినామంటే, సో ఇక్కడ మనకు 142 days నుండి ఇక్కడ 237, 205, 233. సో వీళ్ళు ఇన్వెంటరీస్ అనేది ఎక్కువ మెయింటైన్ చేస్తున్నారు. సో దానికి ఎందుకు రీజన్స్ అనేది తెలుసుకోవాలన్నమాట. సో ఒకసారి వీళ్ళకి సేల్స్ ఎక్కువ లేకుంటే అప్పుడు ఇన్వెంటరీస్ పెరగచ్చు అనమాట, కానీ ఇక్కడ ఇంకొకటి ఉంటుందన్నమాట. సో అంటే వీళ్ళ ప్రోడక్ట్స్కి ఎక్కువ డిమాండ్ ఉందనుకో, సో అప్పుడు వీళ్ళు అప్పటికప్పుడే వీళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ రెడీ చేయలేదన్నమాట. అందుకని డిమాండ్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేసి వీళ్ళు అది ఇన్వెంటరీస్గా హోల్డ్ చేస్తుండొచ్చు. సో అందుకే వీళ్ళు ఇక్కడ ఇన్వెంటరీస్ పెరిగినాయి కాబట్టి, సేల్స్ పెరుగుతున్నాయి కాబట్టి వీళ్ళ ఇన్వెంటరీస్ అనేది ఎక్కువ హోల్డ్ చేస్తున్నారు. దీనివల్ల ఇక్కడ ఇన్వెంటరీస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో అంటే వీళ్ళకి సేల్స్ ఎక్కువ ఉన్నాయి, దాంతో వీళ్ళు ఇన్వెంటరీస్ అనేది ఎక్కువ మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత డేస్ పేబుల్ చూస్తే ఇక్కడ ఇంతకుముందు 101 days ఉండేది, ఇప్పుడు 71 days అనమాట, అంటే 71 daysలోనే వీళ్ళు వెండర్స్కి మొత్తం పే చేస్తున్నారు. సో క్యాష్ కన్వర్షన్ సైకిల్ చూసినామంటే ఇక్కడ 94 days నుండి ఇక్కడ 188, 239. సో 239 daysకు పెరిగింది ఇన్వెంటరీ డేస్ క్యాష్ కన్వర్షన్ సైకిల్. ఎందుకంటే వీళ్ళు ఇన్వెంటరీస్ అనేది ఎక్కువ మెయింటైన్ చేస్తున్నారు, దానివల్ల క్యాష్ కన్వర్షన్ సైకిల్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో ఇక్కడ ఓవరాల్గా పాజిటివ్గా ఉంది. తర్వాత ఆర్ఓసి చూసినామంటే ఇక్కడ 33% ఉంది 2014లో, 30%, 26%, అలాగే 20%, 24 to 18. సో ఇక్కడ ఆర్ఓసి అనేది 20% కన్నా ఎక్కువ ఉంది త్రూ అవుట్ ఆల్ ద 10 years, అంటే ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. సో ఇప్పటి వరకు మనం బ్యాలెన్స్ షీటు అలాగే క్యాష్ కన్వర్షన్ సైకిల్ అన్నీ డిస్కషన్ చేసినాము. సో మీరు ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే సో గుడ్డిగా దీన్నే ఫాలో అవుతూ కాకుండా, సో దీన్ని ఒక ఎడ్యుకేషన్గా తీసుకొని దీని మీద మళ్ళీ మీరు సొంతంగా అనలైజ్ చేసుకొని తర్వాత ఇన్వెస్ట్ చేయాలా వద్దనేది డిసైడ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.